ఎంత చెప్పగలరు ఎవరైనా? చాట్ బాక్స్ లో సెర్చ్ చేయండి కనుక అవుతాయి. అప్పుడు ఎంత అయింది? 4500 అయింది. అంటే టోటల్ పీవీ 4500 ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇప్పుడు 636 లో 4500 పీవీ వస్తుంది. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 4500 ఇది అనమాట. 4500 పీవీ. ఇప్పుడు 4500 ఇంటూ 18 ఇంటూ 11% అంటే ఎంత ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసి చాట్ బాక్స్ లో స్టార్ట్ చేయాలి. 10 రూపీస్ అని చెప్పారు. ఎస్, వెరీ గుడ్, చాలా మంది చెప్పారు. సూపర్, మీ క్యాల్కులేషన్స్ వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎస్జిపివి చెప్పాను. మరి ఇందులో ఒకటో వ్యక్తికి ఎంత ఉంటుంది పీవీ? 1 పీవీ ఎంతో చెప్పగలరా? 6, 600, 1, 700. ఇప్పుడు ఎస్ లో ఒకటో వ్యక్తిది ఎంత పీవీ వస్తుంది? 700 పీవీ. 700 ఇంటూ 18 ఇంటూ వాళ్ళు ఎక్కడున్నారు? 8% లో ఉంటారు. నోట్ దిస్ పాయింట్. అవును సార్, 8% లో ఉంటారు. ఇప్పుడు చూడండి, 700 ఇంటూ 18 ఇంటూ 8%, 8 రూపాయలు ఒకటో టీంకి. సెకండ్ పీవీ 700 పీవీ ఇంటూ 18 ఇంటూ 8%, 1008 పీవీ. పర్సన్ పీవీ 700 ఇంటూ 18 ఇంటూ 8%, 1008 పీవీ. ఫోర్త్ పర్సన్ పీవీ 700 పీవీ ఇంటూ 18 ఇంటూ 8%, 1008 రూపీస్. అలాగే ఫిఫ్త్ పర్సన్ పీవీ 700 పీవీ ఇంటూ 18 ఇంటూ 8%, 1008 రూపీస్. సిక్స్త్ పీవీ పర్సన్ పీవీ 200 పీవీ ఇంటూ 18 ఇంటూ 8%. అంటే మిగిలిన 200 ఆరో వ్యక్తికి కలిపేశాను. సారీ, 900 పీవీ. సారీ 900 పీవీ. 900 ఇంటూ 18 ఇంటూ 8%, 1296. అంటే 200 ఎక్కడో చోట కలిపేయాలి కదా, లేకపోతే అలా ఉండిపోతుంది, మనకు లెక్క ఆన్సర్ రాదు. అందుకని కలిపేశాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 8910లోంచి ఈ 1, 2, 3, 4, 5, 6 వ్యక్తుల యొక్క గ్రూప్ వెళ్ళిపోతుంది కాబట్టి గ్రూప్ ఇన్కమ్ తీసేయండి. తీసేసి చెప్పండి. సరిగ్గా చూడండి. తీసేస్తే వేస్తారా? 6 కలిపాను సార్ నేను. 2569 కనపడింది నాకు. సరిగ్గా చూడండి. సరే, పర్వాలేదు, అందరూ చేయండి. పర్వాలేదు, కంగారు లేదు. ఎస్ సార్, రైటే. 2574 వచ్చిందండి అందరికి. అబ్బో, మన వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు సార్, పెట్టేశారు ఆల్రెడీ. అవును సార్, 2574. ఓకే, 2574. ఎస్. ఇప్పుడు చూడండి, 100 పీవీ కొన్నాడు, అది 90 రూపాయలు వచ్చింది. 6 ఇంటూ 100 చేయించారు, 3318 రూపాయలు వచ్చింది. అంటే ఎస్ ఇంటూ 100 పీవీ 2574. ఇంకా అవ్వలేదు. 2574 ఇంకా యాడ్ అవుతాయి. జస్ట్ ఒకసారి నేను చెప్పింది పెర్ఫార్మెన్స్ బోనస్. ఇక్కడ కూడా పెర్ఫార్మెన్స్ తీసుకుంటే మంచిదే. 3318 గ్రో యువర్ నెట్వర్క్ ఇవన్నీ కలిపేస్తాం కాబట్టి అది, లేకపోతే 90 తర్వాత 468 తర్వాత 2574. అది ఎంత వేసాం మనం ఒకసారి చూద్దాం ఆగండి. ఇక్కడే ఉంటది. ఇదిగో 468. ఇప్పుడు చూడండి, ఎస్, ఇక్కడ కొట్టేస్తున్నాను నేను. 468 చూడండి. ఇప్పుడు చూడండి, 90, 468, 25, 70. దిస్ ఈజ్ పెర్ఫార్మెన్స్ బోనస్. పెర్ఫార్మెన్స్ బోనస్, అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అన్నమాట. ఇలా 10 ఇన్కమ్స్ ఉంటే అందులో సెకండ్ ఇన్కమ్
100 పీవీ కొన్నప్పుడు 90 వచ్చింది. 6 చేత 100 పీవీ కొనిపించినప్పుడు 468 వచ్చింది. 2100 అనేది అడిషనల్. 36కి వెళ్ళేసరికి 100 పీవీల్లో కొనిపిస్తే 2574 వచ్చింది. చూడండి 90 నుంచి 468 అక్కడి నుంచి 2574కి వెళ్ళింది. అయితే ఈ సెకండ్ 468కి గ్రో ఎవర్ నెట్వర్క్ లో 2000 కొందా, ఫాస్ట్ స్టార్ట్ లో 750 కలుగుతుంది కాబట్టి 3318 అని చెప్పాను. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే ఇది అది అడిషనల్ గా ఇచ్చారు. ఒక నెల ఉంటుంది వేరే వ్యక్తి. ఇదైతే ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది. అయితే 2574 పెర్ఫార్మెన్స్ బోనస్ అయితే మరి ఇక్కడ 4500 అయింది కాబట్టి ఇతను బ్రాంజ్ డైరెక్టర్ అవుతాడు. ఇతనికి డైరెక్టర్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్ లో 4% వాటాదారుడు అయ్యాడు. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ 3% లో వాటాదారుడు అయ్యాడు. ఎవరు ఆ పర్సన్ మన డౌన్ లైన్. ఇప్పుడు అతని ఇన్కమ్ ఎంతో చూద్దాం. అప్పుడు అతను బిజినెస్ ఎలా గ్రో చేయగలుగుతాడు, ఇన్కమ్ అంటే ఎలా తెలిసింది, ఇవన్నీ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఇవన్నీ తెలిస్తే ఆయన ఎలా ఉంటారో మీకు తెలుసు, కానీ ఆయన మొత్తం మనకు తెలియదు. ఫస్ట్ ఎస్ సింపుల్ 4500 ఇంటూ 18 ఇంటూ 6%. అంటే డైరెక్ట్ గా 6% గురించి చెప్పలేదు కదా నేను ఇందాక. 1 పీవీ 18 పీవీ కాబట్టి 18 పీవీ ఎందుకు వేసానో తెలుసు. ఇప్పుడు 6 ఎందుకు వేసానో తెలియదు కదా. ఎస్ అయితే ఇది కొట్టేస్తాను. ముందు డైరెక్టర్ బోనస్ సార్ అది ఫార్ములా కదా, ఇంకా అలా చేసేస్తే సరిపోద్దేమో, మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకుంటాను. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మన పీవీలు ఏవైతే ఉన్నాయో ఆ పీవీల్ని బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 6% తో క్యాల్కులేట్ చేస్తారు. నోట్ దిస్ పాయింట్. ఎంత పర్సెంట్ తో క్యాల్కులేట్ చేస్తారు? 6. ఇది మై సక్సెస్ ప్లాన్ లో ఉంటుంది. 6% తో క్యాల్కులేట్ చేస్తారండి. కాబట్టి 6 తీసుకోండి. నోట్ దిస్ పాయింట్. ఇది బండ గుర్తు అన్నమాట. ఇప్పుడు చూద్దాం. 4500 పీవీ ఇంటూ 18 ఇంటూ 6% అనగా క్యాల్కులేట్ చేయండి. 4500 ఇంటూ 18 ఇంటూ 6%. ఎవరైనా పక్కన పీవీలు అనకూడదండి. వీటిని ఏమనాలి? ఎస్ ఏమనాలి? ఇక్కడ రాస్తున్నాను పాయింట్స్. ఏంటండి ఇవి? పాయింట్స్ అన్నమాట. పీవీ వేరు, పాయింట్లు వేరు. పీవీలే పాయింట్ల కింద మారుతాయి. 4500 ఇంటూ 18 ఇంటూ 6 4860 పాయింట్లు అయ్యాయి. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు 4860 పాయింట్లు చూడండి. 4860 పాయింట్స్ ఇంటూ డైరెక్టర్ బోనస్ ₹35. 4860 పాయింట్స్ ఇంటూ ₹1 టీమ్ బిల్డింగ్ బోనస్. ఇదేమో డైరెక్ట్ మార్చేస్తుంది. ఇది డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్. ఓకే. ఇప్పుడు చూడండి 4860 ఇంటూ ₹35 అంటే 6561. 1860 ఇంటూ రూపాయి అంటే 4860. ఇప్పుడు ఈ రెండు కూడండి. 4860 121. ఇప్పుడు ఇందాక పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వచ్చింది? 2574. 2574. దిస్ ఈస్ అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్. ఇప్పుడు ఈ రెండు కూడితే 415993 13,995 ఇది ఎస్ టోటల్ ఇన్కమ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎస్ టోటల్ ఇన్కమ్. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. 4500 పాయింట్లు అంటే 18 ఇంటూ 6%. 4860 పాయింట్లు 4860 ఇంటూ ₹35. డైరెక్టర్ బోనస్ 6561. 4860 ఇంటూ రూపాయి 4860. 11,421. ఏపీ బోనస్ 2574 కలిపితే 13,995. ఇప్పుడు ఒకసారి ఇది అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను వెనక్కి వస్తాను. ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు ఉంది మన టైము. తీసుకున్నారని భావించవచ్చా? ఎస్, ఇక్కడికి వస్తున్నా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీనికి ప్లస్ 11,421 కలిపితే ఎంత అయిందండి? 2574 ప్లస్ 11,421.
అంటే 13,995. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎస్ అనే వ్యక్తి 100 పివి కొనుక్కొని వెస్టేజ్ జాయిన్ అయితే ఆయనకు వచ్చేది 9 రూపాయలు. ఆ ఎస్ మీటింగ్స్ కి వచ్చి ఆయన బిజినెస్ గురించి తెలుసుకుని ఆయనకి లేక ఒక 6 ఇన్వాల్వ్ చేస్తే 468. ఆయన మరి 6 నుంచి 36కి శ్రమిస్తే 13,995. అంటే ఆయన వచ్చినప్పుడు 90, 6 వచ్చినప్పుడు 468, 36 మందిని కూడా తీసుకురాగలిగితే 13,960. అక్కడ నుంచి 6 కూడా అలాగే 13,000 రావడం కోసం 36 మందికి అంటే తల 6కి హెల్ప్ చేస్తారు. ఎలా చేస్తారు? నిన్న చెప్పిన టాపిక్ ఇదే, మనం చేసినట్టే చేస్తారు. మనం ఎలా చేస్తామో అలాగే చేస్తారు. చాలా మంది డబ్బులు రావట్లేదు అంటారు. ఇప్పుడు ఎస్ చేయలేని పని ఎస్ కి మనం చేయాలన్నమాట. ఇప్పుడు ఎస్ కి 6 జాయిన్ చేయడంలో సహాయపడాలి, 36 మందిని జాయిన్ చేయడంలో కూడా 6ని హెల్ప్ తీసుకోవాలి. అప్పుడు 6 ఎస్ అనే వ్యక్తి 6 దగ్గర 36 దగ్గర షైన్ అవుతాడు అనమాట. 6 పూర్తిగా మన ద్వారా వస్తే 36 మందిలో, అంటే ఇక్కడ మనం అంటే ఎవరు? ఎక్స్ అనే వ్యక్తి మనం అనమాట. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకోండి, ఎక్స్ అనే వ్యక్తి మనం. ఈ ఎక్స్ అనే మనం ఎస్ కి హెల్ప్ చేస్తే 6 వచ్చారు కదా, మళ్ళీ అదే ఎస్ కి హెల్ప్ కుదరకపోతే 36 మంది వస్తారు. 36లో మనం 10-15 మందిని మనం జాయిన్ చేయగలం, కానీ మిగిలిన వాళ్ళని ఎస్ఏ జాయిన్ చేయగలుగుతాడు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. కాబట్టి 468 రావడానికి మనమే కారణం, 13,995 రావడానికి మనము ఆయన కూడా కారణం. నెక్స్ట్ ఈ డైరెక్టర్ తర్వాత సిల్వర్ గాని, స్టార్ గాని, క్రౌన్ గాని అయ్యారంటే కనుక అక్కడ నుంచి మరి 13,000 కాదు, మరి రేపొద్దు తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ను కంటిన్యూ చేద్దాం. సిల్వర్ అయితే ఏంటి, గోల్డ్ అయితే ఏంటి, స్టార్ అయితే ఏంటి, డైమండ్ అయితే ఏంటి, క్రౌన్ అయితే ఏంటి, మరి యూసీడ్ అయితే 4-5 లక్షలు ఎలా వస్తుందో చూస్తే దీనంతటికే కారణం ఎస్ఏ అవుతాడు అనమాట. అంటే ఎస్ టేక్ ఆఫ్ తీసుకునేదాకైనా సరే రన్వే మీద మనం ఉండాల్సిందే అని చెప్పే థియరీ అనమాట అండి. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరిని మనం సక్సెస్ చేయొచ్చు. మీకు తెలుసు ఫార్ములా మంది, ఇతరులను సుసంపన్నం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు సంపన్నం చేసుకోండి అంటున్నాడు బాలి గారు 4వ పాయింట్. అంతకన్నా ముందు 3వ పాయింట్ లో ఒక మాట చెప్తున్నారు. ఆయన ఏంటి అంటే 3వ పాయింట్, ఇతరులను వ్యాపారానికి భాగస్వామ్యం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి అని చెప్తున్నారు క్లియర్ గా. అంటే మనం ఎప్పుడు వెస్టేజ్ లో మెరుగవుతాం? ఇతరులను వెస్టేజ్ లోకి రావాలని కోరుకున్నప్పుడు. ఎప్పుడు కోరుకుంటాం? భాగస్వామ్యం చేస్తే. భాగస్వామ్యం ఎప్పుడు అవుతాడు? బిజినెస్ ప్లాన్ చెప్తే. అందుకే నేను టాపిక్ అంతా అంతే, బిజినెస్ ప్లాన్ చెప్పాలండి. కాబట్టి ఇతరులను ఈ వ్యాపారానికి భాగస్వామ్యం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి అంటున్నాడు ఆయన. మెరుగుపరుచుకుంటే అప్పుడు ఏమవుతారు? సుసంపన్నులు అవుతారు. కాబట్టి మిమ్మల్ని మీరు సంపన్నం చేసుకోండి అని చెప్తారు. వెరీ క్లియర్ గా ఉందండి ప్లాట్ఫామ్. మరి ఇలాంటి ఈ వాతావరణంలో నా చేత మరి మీ అందరికీ తెలియపరిచే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందించిన సత్యబాబు గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ ఆల్ ది బెస్ట్.